నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ ఆక్షన్ మరో 4-5 నెలల్లో జరగనుంది. దాంతో ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. పనిలో పనిగా ఐపీఎల్ అధికారులకి తన కోరికల చిట్టాను సమర్పించాయి. మెగా ఆక్షన్ ఎప్పుడు జరగాలి, ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరపాలి, ఎంతమందిని రీటైన్ చేసుకోవచ్చు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను సుస్పష్టంగా వెల్లడించాయి. మెగా ఆక్షన్ టైం ను పెంచమని దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. ఒక ఆటగాన్ని గుర్తించి అతన్ని ఒక ఆయుధంగా తయారు చేయడానికి దాదాపు 2-3 ఏళ్లు పట్టవచ్చు. ఆ తర్వాత ఆటగాడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతి జట్టు భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ జరుగుతోంది. ఆ నిబంధనను సవరించాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆక్షన్ నిర్వహించాలని కోరుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే తిలక్ వర్మ వంటి ఆటగాన్ని గుర్తించి తీర్చిదిద్దారు. ఇప్పుడు సడన్ గా ఆక్షన్ కారణంగా అతన్ని వదులుకోవాల్సి వస్తోంది. అలా కాకుండా 5 ఏళ్లకు ఓసారి మెగా ఆక్షన్ నిర్వహించినట్లయితే ప్రతి జట్టుకు తమ కోర్ టీమ్ ను తయారు చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. 3 ఏళ్లకు ఓసారి మెగా ఆక్షన్ చేస్తున్న కారణంగా జట్టులో ఉన్న కీ ప్లేయర్లలో కొందరిని వదులుకోవడం తప్పడం లేదు. ఎటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. మరో వారం 10 రోజుల్లో ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు సమావేశం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య కూడా క్రమంగా పెరగనుంది. ఐపీఎల్ 2024లో 74 మ్యాచ్లు జరిగాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. 2 ఏళ్ల పాటు 84 మ్యాచ్లు జరగనున్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి 94కు చేరనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.